అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఇండియాలోనే ఉన్నాం. లాస్ట్ వీడియో ఆల్రెడీ మీరు చూశారు. 100 దేశాలు పూర్తి చేసుకుని విజయవంతంగా మనం ఇండియా వచ్చాం మీ అందరి సహకారంతో. అలాగే కొన్ని రోజులు బ్రేక్ కూడా తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళతో మంచి సమయం గడుపుతున్నాను. లెఫ్ట్ లెగ్ నీ ఆపరేషన్ చేయించాను, మీకు అందరికీ తెలిసిందే. కొంచెం ట్రావెల్లో ఉన్నప్పుడు ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి దొరకకపోవటం వలన ఎక్సర్సైజ్ కూడా అందుకని కొంచెం సిక్ అయ్యి లెగ్ పెయిన్ వచ్చేది. అందుకే దానికోసం ఇక్కడికి వచ్చి మెయిన్గా లాంగ్ బ్రేక్ తీసుకోవడానికి కారణం బాగా ఫిట్ అంటే జిమ్కి వెళ్తున్నాను. జిమ్లో చాలా చక్కగా నాకు మంచిగా ట్రైన్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అవుతుంది కూడా నా లెగ్. ఇంకా 40 రోజులు ఉంటాను. ఆగస్టు 10వ తారీఖు తర్వాతే నేను మళ్ళీ ప్రయాణం చేస్తాను. ఈసారి చాలా మంచి లాంగ్ ట్రిప్ వెళ్తాను. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాను. ఈజీగా 4-5 మంత్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను సౌత్ అమెరికా కాంటినెంట్లో అడుగు పెట్టలేదు. మనం అక్కడికి వెళ్ళి చక్కగా ఎక్స్ప్లోర్ చేద్దాం. తమిళ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా, మనం భూటాన్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన హైదరాబాద్ నుండి ఈ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 3వ తారీఖు బయలుదేరి సెప్టెంబర్ 9వ తారీఖు మళ్ళీ రిటర్న్ అవుతాం. హైదరాబాద్ టు హైదరాబాద్ ఆల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ ప్యాకేజ్లో. మీ పాకెట్లో అండి 1 రూపీ కూడా మళ్ళీ తీయాల్సిన పని లేదు. జస్ట్ టూర్ ప్యాకేజ్ పర్చేస్ చేస్తే సరిపోతుంది. ఈ టూర్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్లీ మన www.tripad.com వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోండి. ఆల్రెడీ స్లాట్స్ చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి. ఎందుకంటే నేను షార్ట్ రిలీజ్ చేశానని చెప్పాను కదా, ఆ షార్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్లో. ఎవరు మిస్ చేయొద్దు. ఎందుకంటే భూటాన్ దేశం ఎక్స్ప్లోర్ చేయాలంటే కరెక్ట్ బెస్ట్ సీజన్ వచ్చి సెప్టెంబర్. ఈ గ్రూప్లో 40 మంది ఉంటారు. అలాగే మా స్టాఫ్ కూడా ఉంటారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకుని వస్తారు హైదరాబాద్కి. ఓకే, మనకి ట్రిప్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ భూటాన్ ట్రిప్ 7 డేస్లో మీరు ఎలా టైం స్పెండ్ చేయబోతున్నారో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆ అద్భుతమైన ప్రదేశాలు కూడా ఏవి విజిట్ చేయబోతున్నారు అనేది. మొదటి రోజు హైదరాబాద్లో 8:15కి మన ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్ బాగ్డోగ్రాకి మనం రీచ్ అవుతాం. బాగ్డోగ్రాకి రీచ్ అయిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వగానే ఎయిర్పోర్ట్లో నుండి మన వెహికల్స్ రెడీగా ఉంటాయి. అక్కడ నుండి ఒక 4 గంటలు సమయం మనం బస్సులో ట్రావెల్ చేస్తే మనం ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళబోతున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు యువతల పక్క చూసింది ఒక ప్రపంచం అయితే అవతల పక్కన మరొక వింత ప్రపంచంలో అడుగు పెట్టినట్లు మీకు అనిపిస్తుంది. అలాగే బోర్డర్లో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని పోయింట్ షోలింగ్ మెయిన్ మన ల్యాండ్ బోర్డర్లో ఎంటర్ జైగాం దాటిన తర్వాత పోయింట్ షోలింగ్ వస్తుంది. ఆ పోయింట్ షోలింగ్ టౌన్లో మీరు స్టే చేస్తారు హోటల్లో. అక్కడ హోటల్ చెకింగ్ చేసి అక్కడే లంచ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు పోయింట్ షోలింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత థింపూకి ప్రయాణం అవుతారు. వెళ్ళే దారిలో వచ్చి 8 ధర్మ కయా స్తూపాస్ అని పిలుస్తారు వీటిని. చాలా ప్రత్యేకమైన స్తూపాస్ ఇవి. ఎందుకంటే భూటాన్లో ఎక్కువగా బుద్ధిజంని ఫాలో చేస్తారు. మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటాయి. వెళ్ళే దారిలో మీకు అందమైన కొండ ప్రాంతంలో మీరు ప్రయాణిస్తున్నారు కాబట్టి చాలా అందమైన సీనరీస్ మీరు చూస్తారు. దానితో పాటు భూటాన్ దేశంలో థింపూ నది మరియు పారో నది చాలా ఫేమస్. కరెక్ట్గా వై జంక్షన్లో మనకి ఆ నదులు కలుస్తున్నప్పుడు కూడా మనం చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఒక పక్కకు ప్రయాణిస్తే పారో, మరొక పక్కకు ప్రయాణిస్తే థింపూ వెళ్తాం మనం. ఎటు చూసినా కూడా చక్కగా గ్రీనరీగా కనపడుతూ అలాగే అందమైన జలపాతాలు కూడా మీరు చూస్తారు వెళ్ళే దారిలో. థింపూకి రీచ్ అయిన తర్వాత మీకు లంచ్ చేస్తారు. అలాగే అక్కడే మీకు సమయం కూడా దొరుకుతుంది. చక్కగా మీ ఓన్గా మీరు థింపూ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. తర్వాత హోటల్లో డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ థింపూలో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి బయలుదేరి మీరు పునాకా వెళ్తారు. పునాకాలో అసలు ఫేమస్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే చాలా ఫేమస్ భూటాన్ దేశంలో. అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి అసలు వ్యూ చూస్తే మీరు ఎంత అద్భుతంగా ఉంటుందో. సస్పెన్షన్ బ్రిడ్జ్ పక్కనే మనం చూసుకుంటే అందమైన పునాకా ఫోర్ట్ ఉంటుంది, చాలా ఫేమస్. అసలు ఈ ఫోర్ట్ గురించి ఫొటోస్ మీకు చాలా వస్తాయి. అలాగే చక్కగా అందమైన నదులు కూడా ప్రవహిస్తూ చూడొచ్చు. అలాగే పెద్ద పెద్ద పైన్ ట్రీస్తో వాళ్ళు వుడెన్ బ్రిడ్జ్ని నిర్మించారు కొన్ని వందల సంవత్సరాల క్రితం. దాని మీద కూడా మీరు వాక్ చేయొచ్చు, చక్కగా అందమైన ఫొటోస్ దిగచ్చు. ఈ అందమైన ప్రదేశాలన్నీ విజిట్ చేసిన తర్వాత సాయంత్రం సమయంలో మళ్ళీ పునాకా నుండి బయలుదేరి థింపూకు రీచ్ అయ్యి హోటల్కి వచ్చి డిన్నర్ చేసేసి చక్కగా రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత థింపూ నుండి మీకు పారో ప్రయాణం అవుతారు. దానికన్నా ముందు మీరు థింపూలో ఒక అద్భుతమైన టెంపుల్ని విజిట్ చేయబోతున్నారు. ఇలాంటి టెంపుల్ని నా జీవితంలోనే చూడలేదన్నట్లు ఉంది నిజంగా. ఇది చాలా స్పెషల్ డే అని చెప్తాను మీకు. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా అసలు ఎన్నో లక్షల సంఖ్యలో అక్కడ పెయింటింగ్స్ ఉంటాయి. అలాగే బుద్ధిస్ట్ సంబంధించిన బుద్ధ బొమ్మలు ఉంటాయి. 169 అడుగుల ఎత్తైన బుద్ధుడు విగ్రహాన్ని కూడా చూస్తారు మీరు. కొండపైకి వెళ్ళి బుద్ధిస్ట్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మీరు పారోకు ప్రయాణం అవుతారు. పారోలో మీకు అందమైన ఫోర్ట్ ఉంటుంది, అలాగే ఒక టవర్ కూడా ఉంటుంది. ఈ టవర్ని కూడా ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. మెయిన్గా వాచ్ టవర్
ఆ వాచ్ టవర్ని ఇప్పుడు మ్యూజియం లాగా ఉపయోగిస్తున్నారు. అక్కడ నుంచి మీరు చూస్తున్నప్పుడు అసలు కొండ ప్రాంతం అలాగే వ్యాలీలు అంతా కనపడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ కోట ఉంది కాబట్టి రాజుని కాపాడటం కోసం వాచ్ టవర్ తీసుకువెళ్ళి కొండ పైన నిర్మించారు. అక్కడ నుండి గార్డ్స్ అనేవాళ్ళు స్పై చేస్తూ ఉండేవారు. ఆ మ్యూజియం లోపల కూడా మీరు భూటాన్కి సంబంధించిన కల్చర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఎన్నో పురాతనమైన వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి. సాయంత్రం సమయంలో మీకు ఫ్రీ టైం ఉంటుంది, చక్కగా పారోటోన్ మీ ఓన్గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే సూనియర్ షాప్స్ కూడా ఉంటాయి. చాలా చక్కగా మీరు ఎక్కడైనా షాపింగ్ చేయాలనుకున్నా కూడా షాపింగ్ చేసి నైట్ పారోలోనే మనం స్టే చేస్తాం. అక్కడే హోటల్లో డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటారు. ఈ డే అయితే అసలు మర్చిపోలేరు. ఎవరికి హైకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో భూటాన్ అంటే తప్పకుండా మనకి గుర్తొచ్చే బుద్ధిజం టెంపుల్స్, హిమాలయాస్, అలాగే మౌంటైన్స్తో పాటు టైగర్ నెస్ట్ మానిస్ట్రీ ఎక్కడో కొండ పైన ఉంటుంది. మీరు అక్కడికి ప్రయాణించాలంటే తప్పకుండా మెట్లు మార్గాన నడుచుకునే వెళ్ళాల్సి వస్తుంది. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత 900 మెట్లు ఇట్లా స్టీప్గా ఉంటాయి. అంత ఈజీ కాదు ఇది హైక్ చేయటం. నాకు కొంచెం నీ ఆపరేషన్ చేసుకోవటం వల్ల నేను వెళ్ళి హైక్ చేయలేదు. కానీ మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ రోజున మీరు చక్కగా టైగర్ నెస్ట్ మానిస్ట్రీ విజిట్ చేసి రావచ్చు. ఈజీగా 7 to 8 hours పడుతుంది టోటల్గా మీకు ట్రెక్కింగ్ పైన వెళ్ళటం అలాగే కిందకి రావటం. ఇక్కడ మరొక విషయం చేసాం బాగా ఆలోచించి, ఎందుకంటే కొంతమంది మన గ్రూప్లో పెద్దవాళ్ళు కూడా రావచ్చు, వాళ్ళు కొంచెం నడవలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. మేబీ కుర్రాళ్ళు అయినా సరే కొంతమందికి హైకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళకి మేము సెకండ్ ఆప్షన్ ఇచ్చాము ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఏమో టైగర్ నెస్ట్, సెకండ్ ఆప్షన్ ఎవరు టైగర్ నెస్ట్ వెళ్ళనంటున్నారో వాళ్ళని మరొక వ్యాన్లో కూర్చోబెట్టుకొని మరొక అద్భుతమైన లొకేషన్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాము. చెలెలా పాస్, భూటాన్ దేశంలోనే ఎత్తైన పర్వతానికి హైయెస్ట్ మోటరబుల్ పాస్. 3988 మీటర్లు ఎత్తులో ఉంటుంది చిలాలా పాస్. అక్కడ నుండి మీరు వ్యూ చూస్తున్నప్పుడు 360 degreesలో ఎంత అద్భుతంగా కనబడుతుందో భూటాన్. అలాగే మనకి స్కై కొంచెం క్లియర్గా ఉందంటే మీరు అసలు బ్యూటిఫుల్ హిమాలయన్ మౌంటైన్స్ కూడా చూడొచ్చు. వెళ్ళే దారిలో మీకు ఎక్కడ చూసినా కూడా కొండ ప్రాంతంలో ప్రేయర్ ఫ్లాగ్స్ కనబడతాయి. అవి మెయిన్గా ఎందుకు పెడతారంటే మనుషులు అక్కడ మరణించిన తర్వాత మళ్ళీ జన్మిస్తారు, వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలని చెప్పి అవి అక్కడ పెడతారు. సాయంత్రం సమయంలో ట్రెడిషనల్ భూటానీస్ ఫామ్ హౌస్ మీరు విజిట్ చేస్తారు. భూటానీస్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే పల్లెటూరు జీవన విధానం ఎలా ఉంటుంది, ఇలాంటివి చాలా విషయాలు మీరు అక్కడ తెలుసుకోవచ్చు. ఆ ఫామ్ హౌస్లో నైట్ మళ్ళీ పారోలోనే స్టే చేస్తారు. హోటల్లో చక్కగా డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకుంటారు. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ పారో నుండి మళ్ళీ పోయిన్ షోలింగ్కి వస్తారు. ప్రయాణం అవుతూ చక్కగా కొండ ప్రాంతంలో అద్భుతమైన అందమైన వ్యూస్ చూసుకుంటూ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత హోటల్ చెక్ఇన్ చేసేసి మీకు ఫ్రీ సమయం దొరుకుతుంది. చక్కగా మీరు అక్కడ ఉన్న పోయిన్ షోలింగ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ చక్కగా మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు మీ ప్రేమించే వ్యక్తుల కోసం, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం. ఆఖరి రోజు చక్కగా మీరు పోయిన్ షోలింగ్ నుండి మన ఇండియా బోర్డర్లోకి ఎంటర్ అవుతారు. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ వచ్చేసి చక్కగా మన హైదరాబాద్ రీచ్ అయిపోతారు. ఎన్నో అద్భుతమైన మెమరీస్, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మీరు భూటాన్ గురించి తెలుసుకుంటారు. అసలు ఒక మీ లైఫ్లోనే ద బెస్ట్ మెమరీస్ లాగా మిగిలిపోతుంది ఈ ట్రిప్ అని చెప్పొచ్చు. ట్రిప్ అయితే మిస్ అవ్వద్దు. ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో రిగా అద్భుతంగా ఉంటుంది భూటాన్ దేశం. మేము ఈ ట్రిప్కి కేవలం 66,666 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. టోటల్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. ఫ్లైట్స్, అకామిడేషన్, ఫుడ్, సైట్ సీయింగ్, ఎంట్రీ టికెట్స్ మరియు భూటాన్ పర్మిట్, ప్రతి ఒక్కటి మీ ఓన్గా. ఏదైనా మీకు ఒక సువీనియర్ కొనుక్కుంటే తప్ప మీ పాకెట్లో నుండి మనీ తీయటం, మిగతా అసలు మళ్ళీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు మీ పాకెట్లో నుండి మళ్ళీ మనీ పే చేయాల్సిన పని లేదు. లేట్ చేయొద్దు, ఇప్పుడే మన కంపెనీకి కాల్ చేయండి. 9709708777. మీరు వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. www.trip8.com. సండే హాలిడే ఉంటుంది. వర్కింగ్ అవర్స్ వచ్చి 10 to 6. మీకోసం మా స్టాఫ్ వచ్చి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తారు. థ్యాంక్ యూ.